ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ముఖ్య గమనిక. ఇకపై ఏపీకి సంబంధించి హైదరాబాద్లో చికిత్సలు చేయించుకోవడం కుదరదు. దీనిపై ఏపీ సర్కార్ జీవో విడుదల చేసింది. కేవలం క్యాన్సర్ ట్రీట్మెంట్కు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అయితే ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు రాయలసీమ వాసులకు ఇబ్బందిగా మారింది. ఆరోగ్యశ్రీ పథకం ఇది నిజంగా పేదవాడి పాలిట సంజీవని. ప్రాణాపాయ స్థితిలో నయా పైసా ఖర్చు లేకుండా ఈ పథకం కింద కోకొల్లలు. దీన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడిన నిరుపేద రోగులు ఎంతో మందికి ప్రాణం పోసిందనే చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా అమల్లోకి వచ్చిన ఈ పథకం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా ఏపీ సర్కార్ హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ పథకం ఇకపై వర్తించబోదంటూ కొత్త జీవో తెచ్చి ట్రీట్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్కు రావాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కేవలం క్యాన్సర్ పేషెంట్లకు మాత్రమే మినహాయింపునిచ్చింది. దీనికి సంబంధించిన విధి విధానాల్ని త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది. అయితే సర్కార్ నిర్ణయంపై రాయలసీమ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు హైదరాబాద్ అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే వారంతా వచ్చేది హైదరాబాద్కే. కానీ ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు విజయవాడ, విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.